వీడియో ప్రారంభానికి ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఇది విశ్లేషణాత్మకమైన అంశమే తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కాదని గమనించగలరు. పండితపుత్ర పరమసుంఠ అనే సామెత మనకు తెలిసిందే. అయితే పండితుడి పుత్రుడైనంత మాత్రాన ఆ పాండిత్యం వచ్చి తీరాలా అనిపించవచ్చు, నిజమే. తల్లిదండ్రుల నుండి పిల్లలకు అన్ని వారసత్వంగా వచ్చి తీరాలనేం లేదు. కొన్ని పోలికలు, లక్షణాలు కొందరు పిల్లలకు బలంగా రావచ్చు, మరికొందరికి తక్కువగా రావచ్చు, ఇంకొందరికి అసలేవి రాకపోవచ్చు. మరి ఈ సామెత ఎలా పుట్టుకొచ్చింది అంటే ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. పండితుడి కొడుకుగా పుట్టినవాడు ఆ ఇంట్లో తప్పటడుగులు వేస్తున్నప్పటి నుండే తండ్రి పాండిత్యాన్ని ప్రతి క్షణం గమనిస్తూ పెరుగుతాడు. కాబట్టి ఆ పాండిత్యం వంటబట్టడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మొక్కై వంగనదే మానై వంగున అని కూడా మనకు సామెత ఉంది. అలా మొక్కగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల సుగుణాలు, మంచి లక్షణాలని చూస్తూ పెరగడం వల్ల అవి పిల్లలకు యాదృచ్ఛికంగానే వంటబట్టి వినయ విధేయతలతో పెరిగే ఆరోగ్యకరమైన వాతావరణం మెండుగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ తల్లిదండ్రులు ఎంతో గొప్పవారై ఉండి పిల్లలకు ఒక్క లక్షణము అబ్బకపోతే ఆశ్చర్యపోతారు. అయితే కొందరు పిల్లలు కాలక్రమంలో తమను తాము మార్చుకొని తల్లిదండ్రులకు తగిన పిల్లలు అనిపించుకుంటారు. మరికొందరు కాలగర్భంలో కలిసిపోతారు. అలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని విజయం సాధించిన ప్రముఖులెవరో, కష్టకాలంలోనే ఉండిపోయిన వారెవరో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరిత్రను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అతి చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే స్థాయికి ఎదిగారు. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికలు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. క్లిష్టతర పరిస్థితుల్లో సైతం ఆ ఎన్నికల్ని సవాలుగా స్వీకరించి వయసు పైబడుతున్నప్పటికీ తగ్గని ఉత్సాహంతో ముందడుగు వేసి చంద్రబాబు సాధించిన ఘన విజయానికి యావత్ రాజకీయ ప్రపంచం సాహో సలామంది. ఇక ఆయన ఏకైక తనయుడైన లోకేష్ 1983వ సంవత్సరం జనవరి 23వ తేదీన జన్మించారు. లోకేష్ది చిన్నతనం నుండి తండ్రికి విభిన్నమైన జీవనశైలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక రాజకీయాల పట్ల కనీస అవగాహన లేని పరిస్థితుల్లో లోకేష్ ఉండేవారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుండి MBA చేసిన లోకేష్ కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో BSc పూర్తి చేశాడు. 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికైన లోకేష్ మంత్రి పదవిని MLC ద్వారా చేపట్టాడు. కానీ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల, ప్రతికూల పవనాల వల్ల ఆ తర్వాత లోకేష్ అనేక అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. విదేశాల్లో చదువుకున్న రోజుల్లో రికార్డులను సైతం నెలకొల్పిన ఆయన మాట్లాడడం రాదంటూ ఎంతో మంది విమర్శించేవారు. అంతేగా కాస్త బొద్దుగా ఉన్న కారణంగా తనకంటే పెద్దవాడైన జగన్ స్లిమ్గా ఉంటే లోకేష్ మాత్రం జగన్ కంటే 10 ఏళ్ల పెద్ద వయసులో ఉన్నవాడిలా కనిపిస్తాడని గేలి చేసేవారు. పప్పు అని పేరు పెట్టి రాజకీయంగా పెద్దగా పలుకుబడి లేని వారు సైతం కామెంట్స్ చేసేవారు. అయితే ఇందాక చెప్పుకున్నట్లుగా అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వస్తున్న సందర్భంలో సినీ నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అయినా ఈజీగా దొరికేది కానీ లోకేష్ అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరికేది కాదని, మరికొందరైతే తన అవగాహన లేమితో పార్టీని నాశనం చేశాడని బహిరంగంగానే విమర్శించేవారు. మంగళగిరి అని స్పష్టంగా పలకడం కూడా చేతకానివాడు మంగళగిరి నియోజకవర్గంలో ఎట్లా గెలుస్తాడని గేలి చేసిన వారు ఉన్నారు. లోహాన్ని నిప్పుల్లో వేసి కాలిస్తే దాని మెరుపు మెరుగవుతుంది, ఉలిదెబ్బలు తింటేనే శిల్పమవుతుంది. 2024 లోకేష్కు అటువంటి అవకాశాన్ని ఇచ్చింది. 2019 నుండి 24 మధ్యలో ఓవైపు ఎదురవుతున్న అవమానాల్ని తట్టుకుంటూనే మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో తన గెలుపు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం విశేషమైన కృషి చేశారు లోకేష్. ముఖ్యంగా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకు అన్న సామెతను నిజం చేశాడు. మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల కష్ట నష్టాల్ని తెలుసుకునేందుకు లోకేష్ చేపట్టిన గ్రౌండ్ వర్క్ లో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అందించిన చేయూత అంత సామాన్యమైనదేమీ కాదు. 2023వ సంవత్సరం జనవరి 27వ తేదీన యువగలం పేరుతో కుప్పంలో పాదయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం దాకా 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర నిర్వహించి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకున్నాడు లోకేష్. సరిగ్గా పాదయాత్రను ప్రారంభించిన రోజే నందమూరి తారకరత్న అస్వస్థకు గురై కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి తనువు చాలించిన విషయమూ తెలిసిందే. ఈ విషయంలో సైతం లోకేష్ విమర్శలను ఎదుర్కొన్నాడు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీపై పెరిగిన నమ్మకం
లోకేష్ శ్రమ ఫలితం కారణంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ రాని ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 91,413 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలుపొందాడు. ఈ సంతోషాన్ని నారా బ్రాహ్మణి ట్విట్టర్ ద్వారా ఇలా పంచుకున్నారు. అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో ఎల్ఈడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావు. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డులు పంట పండించావు. నీ వ్యక్తిత్వాన్ని హననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు. నీ సమర్థతతో నేటి తరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ అని నారా బ్రాహ్మణి ట్వీట్ చేసింది. ఇక కేటీఆర్గా సుప్రసిద్ధులైన కల్వకుంట్ల తారక రామారావు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన వ్యక్తి. ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి. పెద్ద చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కేటీఆర్ తండ్రికి చేదోడుగా ఉండేందుకు ఇక్కడికి రావడం, ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు యువతను కూడగట్టడం అభినందించదగ్గ విషయమే. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్ కల్వకుంట్ల కుటుంబానికే దక్కింది. ప్రజలు ఈ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేశారు. దీంతో అంతకుముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి తనే సీటుపై కూర్చున్నారు. 5 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో తిరిగి వారికే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఒకవైపు అధికారంలో ఉండి జాతీయ స్థాయిలో పాగా వేద్దామనుకుని కల్వకుంట్ల ప్రయత్నిస్తుండగా మరోవైపు చాప కింద నీరులా ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈ మధ్యకాలంలో దళితులు తన పక్కన కూర్చుంటే కేసీఆర్ కోప్పడ్డం, కేసీఆర్ కుటుంబం దొరల్లా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే చాలామంది చర్చించుకోవడం, సిగ్గుపడాల్సిన రీతిలో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోవడం, కేటీఆర్ సైతం అహంకారంతో వ్యవహరిస్తున్నారనే మాట రావడం పార్టీని కూకట వేళ్లతో సహా పెకిలించేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుద్దామని తను చెప్పినప్పటికీ తండ్రి తన మాట వినలేదని అనుయాయుల వద్ద వాపోయిన కేటీఆర్ చేసిన తప్పులు చిట్టా కూడా తక్కువేమి కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ కేటీఆర్ వల్ల కవిత వల్ల ఈ స్థితికి చేరుకుందని ప్రస్తుతం అందరూ అంటున్నమాట. అయితే కేటీఆర్ చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు. హైదరాబాద్ రూరల్ పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలియదు కానీ ఐటీ పరంగా హైదరాబాద్ను మాత్రం ఒక ఎత్తుకు తీసుకెళ్లాడు కేటీఆర్. నిజంగా ఈ విషయంలో కేటీఆర్ని అభినందించాల్సిందే. ఐటీ రంగాన్ని కొత్త పొంతలు తొక్కించాడు. నిజానికి చంద్రబాబు వేసిన ఐటీ రంగాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి కేటీఆర్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిజంగా కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ అనుభవాన్ని సంపాదించి కొన్ని తప్పుల్ని సరిదిద్దుకొని వాస్తవాల్ని బయటకు పెట్టి తనేంటో నిరూపించుకున్నాడు. అంతా పార్టీ మొత్తాన్ని తన కనుసన్నల్లో ఉంచుకోగలిగాడు. తండ్రి ఫామ్ హౌస్లో ఉన్నా కూడా పార్టీని నడిపించి ప్రభుత్వాన్ని నడిపించగలిగిన సమర్థత కేటీఆర్లో ఉందని ఒప్పుకోవలసిందే. అయితే ప్రజా వ్యతిరేకత ముందు ఎవరైనా సరే సాగిలపడాల్సిందే. పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉండడం వలన పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ చేసిన తప్పులు కూడా బయటపడుతున్నాయి. నిజానికి పండిత పుత్ర పరమసుంట అనేదానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు ఎప్పుడూ కూడా ఆ విధంగా పయనించలేదు. ఆయన ఎప్పుడూ కూడా పండిత పుత్ర పరమసుంటలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. తనను తాను నిరూపించుకున్న కొంత అహంకారపూరితమైనటువంటి మాటల వల్ల, పార్టీ చేసిన తప్పిదాల వల్ల, పాలనా వ్యవస్థలో లోపాల వల్ల ఓడిపోయారు. నిజానికి మూడోసారి గనక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు. 1 సంవత్సరం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత కొడుకుని ఆ చైర్లో కూర్చోపెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆ అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఎదుర్కొన్న ఘోర పరాజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ఆయన ప్రజల దృష్టిలో దేవుడయ్యారు. ఆయన నడిచే తీరు, గంభీరమైన నవ్వు సింహాసనాన్ని చూసినట్టే ఉండేది. ఈ లక్షణాల్లో ఒక్కటి జగన్కి రాలేదనే చెప్పాలి. అంతేగాక తండ్రి మరణించగానే కాంగ్రెస్ తననే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు యువరాజుగా పీఠంపై కూర్చోబెడుతుంది దని జగన్ ప్రగాఢంగా విశ్వసించారు. అంతకుముందే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు జగన్ని ఎంపీగా గెలిపించుకున్నారు వైఎస్ఆర్ గారు. నిజానికి అంతవరకు జగన్ ఎవరికీ తెలియదు. వైఎస్ఆర్ గారు బ్రతికుండగా జగన్ గురించి పెద్దగా ఎవరికైతే తెలియదు. ఆయన ఎలాంటి వ్యక్తో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారో
కాంగ్రెస్ తనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి యువరాజుగా పీఠంపై కూర్చోబెడుతుందని జగన్ ప్రగాఢంగా విశ్వసించారో అదే అతన్ని కొంప ముంచింది. ఆ నమ్మకాన్ని తలకిందులు చేస్తూ కాంగ్రెస్ జగన్ను పక్కన పెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన జగన్ సొంతంగా పార్టీ పెట్టి బాగానే కష్టపడ్డాడు. పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యాడు. 2014లో అధికారాన్ని చేజిక్కించుకోకపోయినా 67 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకొని ప్రతిపక్షంలో కూర్చొని నిజంగా నికార్సైన వ్యక్తిగా బిహేవ్ చేశాడు. ప్రజల మన్ననలు పొందాడు. ఇక అధికారంలోకి వస్తాడో రాడో తెలియని పరిస్థితుల్లో అధికారంలోకి రావడానికి కొన్ని తప్పిదాలు చేశాడని ఆరోపణలైతే వచ్చినా అవి అప్పట్లో సింపతికి వర్కౌట్ అయ్యాయి. నిజానికి కోడికత్తి సీన్ కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, ఇవి ఎప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. నిజంగా ఇవి ఎవరు చేశారనేది పక్కన పెడితే ఇవి 2019 తర్వాత జగన్కి మైనస్ అయినా 2019 నాటి ఎన్నికలకు మాత్రం ఇవి జగన్కి మంచి ప్లస్ అయ్యాయి. పాదయాత్రతో పాటు తండ్రి లేడనే సింపతితో పాటు బాబాయిని కూడా కోల్పోయాడనే ఒక సింపతి కూడా వర్కౌట్ అయింది. మొత్తానికి ప్రజలందరూ కలిసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి పాలనా లోపాలతో ప్రజలు విసిగిపోయి జగన్కి ఒక్క అవకాశం ఇద్దామని ఎవరూ ఊహించిన విధంగా 151 సీట్లు ఇచ్చి అఖండ మెజారిటీతో ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పథకాలనే పట్టించుకోలేనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచిపోయాడు. సరైన ప్రణాళికలు లేక ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు. దాదాపు 100కు పైగానే సలహాదారులను పెట్టుకున్న ముఖ్యమంత్రిగా కీర్తి గడించినా ఒక్క సలహా కూడా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఎవరూ ఇవ్వలేకపోయారు. జగన్ తండ్రి పరిపాలించిన తీరును ఎంతమాత్రం నిశ్చితంగా పరిశీలించని కారణంగా కావచ్చు సుపరిపాలనపై పట్టు సాధించలేకపోగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. ఎప్పటికీ చిన్నపిల్లవాడిలా తమ ఓట్లు ఎక్కడ పోయాయో అని వెతుక్కుంటున్న వైఎస్ జగన్ వాస్తవాల్ని గ్రహించి గుణపాఠాలు నేర్చుకుంటారో లేదో తరువాత సంగతి. కానీ నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్థాయినైతే ఆయన అందుకోలేకపోయారు. అలా అయినా పర్వాలేదు, కానీ కొన్ని లోపాలు కొన్ని తప్పిదాలు చేసినప్పుడు వాటిని గ్రహించి ముందుకు పోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.